హాయ్ ఫ్రెండ్స్, నేటి మన భారతదేశంలో ప్రాచీన కాలం నాటి మహామునులు ఇంకా జీవించే ఉన్నారని మీలో ఎవరికైనా తెలుసా? ఆ ముని మహాత్ములు ఏదో ఒక రూపంలో మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఒకవేళ మీరు వారి పేర్లను జపిస్తే బాధ, అనారోగ్యం వంటి సమస్యలన్నీ తొలగిపోతాయని ఓ ప్రగాఢ నమ్మకం. ఇంతేకాకుండా మీరు 100 సంవత్సరాల పాటు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవిస్తారట. ఫ్రెండ్స్, మన భారతీయ శాస్త్రాల్లో 7 సప్త చిరంజీవులు యొక్క వర్ణన చేయబడింది. అయితే వారి గురించి చెప్పబడేది ఏమిటంటే, యోగ, మాయ, అష్టసిద్ధి తెలిసిన ఈ మహామునులు ఏదో ఒక వాగ్దానానికి లేదా శాపానికి కట్టుబడి ఇంకా నేటికి కూడా మన భూమిపైనే జీవించి వారి మనుగడను సాగిస్తున్నారట. అయితే ఈ దివ్య శక్తులను కలిగి ఉన్న ఈ మహాత్ములు ఎవరు, అసలు ఎందుకని భూమిపై జీవిస్తున్నారు అన్న దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. నంబర్ 1, మహర్షి పరశురాముడు. పరశురామ మహర్షి జమతాగ్ని మరియు రేణుకలకు జన్మించిన సంతానం. పరశురాముడు శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించాడు. పరశురాముడు మహాశివుడి వద్ద విద్యను అభ్యసించి అజేయ పరాక్రమవంతుడైన అఖండ పరశువు అనగా గండరగొడ్డలిని వరంగా పొందేవాడు. అయితే మదమెక్కిన చక్రవర్తి కార్త వీర్యార్జునుడు పరశురాముడి తండ్రి జమతాగ్ని శిరస్సును ఖండించడంతో క్షత్రియులకు కండ కావురమెక్కిందని ఈ భూమండలాన్ని 21 సార్లు చుట్టుముట్టి దొరికిన వారిని దొరికినట్లుగా హతమార్చాడు. అయితే దశరథుని వంటి కొంతమంది రాజులు గోవుల మధ్యలో దాక్కొని ప్రాణాలు కాపాడుకున్నారు. సీతా స్వయంవరంలో విష్ణు అంశతో పుట్టిన పరశురాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ రూపమైన శ్రీరాముడికి ఎదురుపడతాడు. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు పరశురాముడు శిష్యులు. అయితే ఇతిహాస పురాణాల ప్రకారం కలియుగంలో కల్కి భగవానునికి పరశురాముడే గురువుగా ఉండి వస్త్ర శాస్త్రాలను అందించి దుష్ట సంహరణ చేయడంలో కల్కి భగవానునికి అండగా ఉంటాడని పురాణాలలో లిఖించబడి ఉంది. నంబర్ 2, హనుమంతుడు. ఫ్రెండ్స్, మహాబలశాలి, సంకటహరుడు. హనుమంతుడు ఈ భూమిపై పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి సుపరిచితుడే. సర్వశక్తిశాలి హనుమంతుడి కారణంగానే రామరావణ యుద్ధంలో శ్రీరాముడు విజయాన్ని సాధించాడు. కేవలం రామాయణంలోనే కాకుండా హనుమంతుడి ప్రస్తావన మనకు అన్ని యుగాలలో చూసేందుకు లభిస్తుంది. త్రేతాయుగంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో సైతం హనుమంతుడు అర్జునుడి రథంపై ఉండి కృష్ణార్జునులను సంరక్షించాడు. ఇంతేకాకుండా హనుమంతుడిని నిలువరించే శక్తి ఈ ప్రపంచంలోనే లేదు. దాంతో మృత్యువు కూడా అతని దరికి చేరలేదు. మరియు శ్రీరాముడి ఒక వరం కారణంగా హనుమంతుడు అమరత్వాన్ని పొంది నేటికి కూడా జీవించే ఉన్నాడు. నంబర్ 3, మహర్షి వేదవ్యాసుడు. మహర్షి వేదవ్యాసుడు కూడా చిరంజీవులలో ఒకడు. మహర్షి వేదవ్యాసుడు మహర్షి పరాశర్ మరియు సత్యవతిల పుత్రుడు. ఈయన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలను అనువాదం చేశాడు. అందుకారణంగానే అందరూ ఇతనిని వేదవ్యాసుడు అని పిలుస్తారు. వీటితో పాటు వేదవ్యాసుడు 18 పురాణాలను రచించాడు. మహాభారతం, భాగవతం కూడా వేదవ్యాసుడే రచించాడు. ఈయన గోధుమ వర్ణంలో ఉండడం వల్ల ఇతనిని కృష్ణాదేవ్ పాయన్ అని కూడా అంటారు. ఇతని కృష్ణ కారణంగానే హస్తినాపురానికి విదురుడు, ధృతరాష్ట్రుడు, పాండురాజు లభించారు. వీళ్ళే కాకుండా భీష్ముడి సహోదరుడైన వేదవ్యాసుడి కారణంగా ధృతరాష్ట్రుడికి 100 మంది పుత్రులు సైతం జన్మించారు. అయితే మహాజ్ఞాని వేదవ్యాసుడు కలియుగాంతం వరకు జీవించి ఉండి శ్రీమన్నారాయణుడు ఎత్తబోయే కల్కి అవతారానికి మార్గనిర్దేశం చేస్తూ ధర్మస్థాపనకై పూనుకుంటాడట. నంబర్ 4, అశ్వత్థామ. అశ్వత్థామ ద్రోణాచార్యుడి కుమారుడు మరియు రుద్రుడి అంశతో పుట్టినవాడు. అయితే అశ్వత్థామను సంపూర్ణ మహాభారత సంగ్రామంలో ఎవరూ కూడా ఓడించలేకపోయారు. అయితే శ్రీకృష్ణుడు అశ్వత్థామ చేసినటువంటి ఒక తప్పు వల్ల తనను కలియుగం వరకు అనగా 3000 సంవత్సరాల వరకు భూమిపై అలమటిస్తూ ఉండేలా శాపం పెడతాడు. దాంతో ఇప్పటికీ అశ్వత్థామ బ్రతికే ఉన్నాడా లేదా అన్నది మాత్రం ప్రశ్నార్థకమైన విషయం. కానీ కొంతమంది భవిష్య పురాణాన్ని ఆధారం చేసుకుని చెప్పేదేమిటంటే, అశ్వత్థామ కలియుగాంతంలో ధర్మానికి విరుద్ధంగా కల్కి భగవాన్లతో తలపడతాడట. నంబర్ 5, మహర్షి మార్కండేయుడు. మార్కండేయుడు ముర్ఖండ్ మహర్షి యొక్క సంతానం. ముర్ఖండ్ మహర్షికి సంతానం లేకపోవడంతో శివుని ప్రత్యక్షం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై 16 ఏళ్లు బ్రతికే సద్గుణవంతుడు పుత్రుడిగా కావాలా,
లేక కలకాలం బ్రతికి ఉండే దుర్జనుడైన పుత్రుడు కావాలా అని అడిగినప్పుడు మార్కం మహర్షి సద్గుణవంతుడైన పుత్రుడు కావాలని కోరుతాడు. అప్పుడు మహాశివుడు పుత్రుడిని ఇచ్చాను అని అదృశ్యమవుతాడు. 16 ఏళ్లు నిండాక యమధర్మరాజు మార్కండేయుడి ప్రాణాలను హరించేందుకు వస్తాడు. అప్పుడు శివలింగాన్ని కౌగిలించుకొని శివారాధన చేస్తున్న మార్కండేయుడిపైకి యముడు యమపాశాన్ని విసరగా లింగం నుండి రుద్రుడు ప్రత్యక్షమై యముడిపైకి వస్తాడు. దాంతో క్షమించమని యముడు ప్రాధేయపడగా శివుడు క్షమించి మార్కండేయుడితో ఇలా అంటాడు, నాయన నేను పుత్రుడిని ఇచ్చాను అని వరాన్ని ఇచ్చాను, కానీ 16 ఏళ్లు బ్రతికి ఉండే పుత్రుడిని ఇచ్చాను అని అనలేదు అని చెప్పి నీవు అజయుడు అని చెప్పి అదృశ్యమవుతాడు. ఇలా మార్కండేయుడు చిరంజీవత్వాన్ని పొందుతాడు. నంబర్ 6 జాంబవంతుడు. ఫ్రెండ్స్, రామలక్ష్మణులు ఇద్దరు సీతాదేవి జాడను వెతుకుతున్నప్పుడు హనుమంతుడు మరియు సుగ్రీవుని కన్నా ముందుగా రామలక్ష్మణులను జాంబవంతుడే కలిశాడు. కొన్ని మాన్యతల ప్రకారం చెప్పబడేది ఏమిటంటే జాంబవంతుడు హనుమంతుడు మరియు పరశురాముని కంటే కూడా అధిక వయస్సును కలిగి ఉంటాడట. ఎందుకంటే అగ్నిపుత్ర జాంబవంతుడు సత్యయుగంలో జన్మించాడు మరియు ద్వాపర యుగంలో శ్రీరాముడితో పాటు ఉన్నాడు. ఇదే తరహాలో త్రేతాయుగంలో కూడా జాంబవంతుడి ప్రస్తావన ఉంటుంది. త్రేతాయుగంలో జాంబవంతుడు సమంతకమణి కోసం శ్రీకృష్ణుడితో యుద్ధం చేసి ఓడిపోతాడు. జాంబవంతుడు ఓడిపోతున్నటువంటి సమయంలో తన ప్రభువు శ్రీరాముని తలుచుకొని శ్రీకృష్ణుడు రామావతారాన్ని ఎత్తి జాంబవంతుడికి దర్శనాన్ని ఇస్తాడు. అప్పుడు తన తప్పును తెలుసుకున్నటువంటి జాంబవంతుడు శ్రీకృష్ణుడికి సమంతకమణిని ఇవ్వడంతో పాటు తన కుమార్తె అయినటువంటి జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. అయితే జాంబవతి శ్రీకృష్ణుల కలయిక కారణంగా వారిద్దరికీ సాంబుడు అనే ఒక కుమారుడు కూడా జన్మిస్తాడు. ఇక్కడ ఎవ్వరికి తెలియని మరో విషయం ఏమిటంటే సాంబుడి కారణంగానే శ్రీకృష్ణుని వంశం నశించింది. అయితే ఆ శ్రీరాముడి వరం కారణంగా జాంబవంతుడు కలియుగాంతం వరకు జీవించి ఉంటాడట. నంబర్ 7 విభీషణుడు. ఫ్రెండ్స్, మహాభారత కాలానికి ఉన్నటువంటి హనుమంతుడు ఒకడే కాకుండా రావణ సహోదరుడు విభీషణుడు కూడా అమరుడిగా ఉండే వరాన్ని పొందాడు. మన హిందూ ధర్మ గ్రంథాల ప్రకారం శ్రీరాముడు రావణాసురుడిని అంతం తర్వాత విభీషణుడిని రావణ లంకకు రాజుని చేయడంతో పాటు శ్రీరామచంద్రుడు విభీషణుడిపై మరిన్ని దయాదాక్షిణ్యాలు కూడా చూపాడు. ఎందుకంటే రావణుడి సైన్యాన్ని మట్టుపెట్టేందుకు శ్రీరాముడికి విభీషణుడు ఇచ్చిన సమాచారం ఎంతగానో ఉపయోగపడింది. చాలా మంది విభీషణుడే రాముని పక్షాన లేకుంటే రాముడు రావణుడిని ఓడించడం దాదాపుగా అసాధ్యమయ్యేదని భావిస్తారు. ఏది ఏమైనప్పటికీ మంచి ముందు చెడు నిలవలేదు కదా. రాముడు రావణుడిపై గెలుపు పొందిన తదనంతరం విభీషణుడిని లంకపు రాజును చేయడంతో పాటు అమరత్వాన్ని కలిగి ఉండేలా వరాన్ని కూడా ఇస్తాడు. దీనివల్ల విభీషణుడు స్వప్న చిరంజీవులలో ఒకడిలా చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఫ్రెండ్స్, చూశారు కదా, పౌరాణిక కాలానికి చెందినటువంటి కొంతమంది చిరంజీవులను. వీళ్ళలో మీరు ఎవరిని అత్యధికంగా ఆరాధిస్తారో కామెంట్ చేసి మాకు తెలపండి. మరియు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చూసేందుకు మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.